2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. దీపావళి పండుగ రాబోతుంది. అండ్ అలాగే ఎస్పెషల్లీ గ్రహాల మార్పిడి అనేది చాలా ఎక్కువగా జరిగింది అని చెప్పొచ్చు. అందులో భాగంగానే కాలదోషం. అసలు కాలదోషం ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఏ సందర్భాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందో అమ్మగారు? దీపావళి అమావాస్య అనేటువంటిది రావడానికి ముందే అనేక రకాల గ్రహ సంచారాలు మారడం అనేటువంటిది జరుగుతుందమ్మా. గురు, శని, తరువాత చెప్పాలి అంటే రవి, బుధ, కుజ అందరూ కూడా, శుక్రగ్రహ సంచారం కూడా. సో దీనివల్ల ఏంటి అంటే కాలదోషము అనేటువంటిది కాలం మార్పు, గ్రహాల యొక్క మార్పు వల్ల వచ్చేటువంటిది. అందులో మొట్టమొదటిగా మానసిక దోషము అనేటువంటిది ఉంటుందండి. మానసిక దోషము అంటే మనం ఏం చేయాలి అన్న మనస్సు యొక్క ప్రేరేపణ అనేటువంటిది చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, ఆ మంచి ఉద్యోగం సంపాదించాలి అనేటువంటి ప్రేరణ నాలో ఉంది కాబట్టి. లేదు, నేను ఒక చెడు సహవాస దోషం చేస్తూ మరొక ఏదో చెడ్డ కార్యక్రమం ఏదైనా చేస్తున్నాను అనుకోండి వ్యతిరేకంగా, అది కూడా మనస్సు యొక్క ప్రేరేపణ వల్ల జరిగేది. ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి అమ్మవారికి ధ్యానం చేస్తున్నాను, మనస్సు యొక్క ప్రేరేపణ, త్వయా ప్రేరిత మానసః. సో మేజర్గా ఏంటి అంటే చంద్రబలము అనేటువంటిది లేకపోతే, గ్రహముల యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది లేకపోతే మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు, బుద్ధిపూర్వకంగా చేసేటువంటి పనులన్నీ కూడా అనేక రకాల మార్గాల్లోకి వెళ్తాయండి. అప్పుడు మనిషి అనేక రకాలైన కష్టాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా బుద్ధిపూర్వకంగా మనం సాధించి తెచ్చుకునేటువంటి పనుల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మానసిక శక్తి అనేటువంటిది అవసరం. అది ఆ మానసిక శక్తి లేనప్పుడే మానసిక దోషము అనేటువంటిది ఎదురవుతుందమ్మా. ఇక రెండవది ఏంటి అంటే భౌతిక దోషము అంటాము. భౌతిక దోషము అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యములు అనేటువంటివి పెరగడం వల్ల మనల్ని మనమే నాశనం చేసుకుంటూ కావచ్చు, లేకపోతే దేనికైనా వెంపర్లాడుతూ వ్యామోహము, మోహము అనేటువంటి దాంట్లో పడి ఇబ్బంది పడుతూ కష్టములు అనేటువంటివి కొని తెచ్చుకోవడము. సో లేకపోతే బద్ధకము, తమోగుణం అనేటువంటిది పెరిగిపోవడం. ఇది శని అనేటువంటి ఆయన ఆధిపత్యాన్ని వహిస్తుంటారండి. ఎప్పుడైతే ఆయన బాగోరో మనలో అప్పటి వరకు చాలా డెడికేటెడ్గా ఉన్నటువంటి పర్సన్ కూడా చాలా బద్ధకంగా తయారవుతారు. డిటర్మినేషన్ ఉండదు. ఎప్పుడూ కూడా నీరసంగా, నిర్లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. ఆ మార్పు అనేటువంటిది అదే శని బాగుంటే డిసిప్లిన్ అనేటువంటిది కనబడుతుంది, డెడికేషన్ కనబడుతుంది, హార్డ్ వర్కింగ్ కనబడుతుంది, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. సో దానికి అధిపతి శని అన్నమాట. సో అలాంటి శని బాగాలేనప్పుడు అనేక కష్టాలు ఉంటాయి, మనం దాంట్లో మాట్లాడుకుందామండి. ఇక మూడవది ఆర్థిక దోషము అండి. ఆర్థిక దోషం అంటే గురుడు అధిపతి అన్నమాట. ఆర్థికము అంటే నాట్ ఓన్లీ మనీ అమ్మ. ఇక్కడ మనీయే కాకుండా ఆరోగ్యము, శుభకార్యాలు, కుటుంబము, పరివారము, మేజర్లీ చెప్పాలి అంటే కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, డబ్బు, సిరి సంపదలు, బంగారము అన్నీ కూడా దీని ఆర్థిక దోషంలోకి వస్తాయి. ఒక మనిషికి ఆర్థికంగా బాగున్నాడు, వెల్త్ అనేటువంటిది ఉంది అంటే మనిషి చాలా హ్యాపీగా ఉంటాడు. సో ఆ విషయానికి ఆర్థిక దోషాన్ని ఉందా లేదా అనేటువంటిది మనం సరిచూసుకోవాల్సి వస్తుంది. ఇక నాలుగవది ఆధ్యాత్మిక దోషము అంటే మేజర్లీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏ దోషమున్నా ఏమీ లేకపోయినా సరే ఒక కష్టమైన పుణ్యమైన కర్మ ఫలితంగా మనకు వస్తుంది. కాబట్టి ఆ కర్మ నుంచి తప్పించుకోవడానికి, పాపకర్మ నుంచి తప్పించుకోవడానికి భగవంతుడికి శరణు చొచ్చడం తప్ప మనకేమీ వేరే మార్గం లేదు. ప్రాయశ్చిత్తమే మహా ఉపాయము. అలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా, అలాంటి అవకాశం ప్రకృతి ఇచ్చినప్పుడు కూడా నిర్లక్ష్య భావనతో సరైనటువంటి పద్ధతిలో సరైన ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోవడమే ఆధ్యాత్మిక దోషం అండి. సో ప్రధానంగా ఇది ఏ రాశుల వాళ్ళకి, ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఈ కాలక్రమేణా జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పు వల్ల అనేటువంటిది మనం చూద్దామమ్మా. ముందుగా తులారాశి వారికి ఈ కాలదోషం ఒక ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది, అండ్ అలాగే వాళ్ళు ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మగారు? ఈ యొక్క కాలదోషంలో తులారాశి వాళ్ళకి మేజర్లీ ఇప్పటి వరకు గురుబలము అనేటువంటిది వీళ్ళని చాలా కాపాడిందండి. అలాంటి గురుబలము 10వ స్థానంలోకి గురుడు వెళ్ళడం వల్ల గురుబలం తగ్గబోతోంది. గురుబలం తగ్గడము అని అంటే గురువు అనేటువంటి ఆయన ఎప్పుడైతే వీక్ అవుతారో ఫైనాన్షియల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్లో గ్యాప్ అనేటువంటిది రావడం కానీ, లేకపోతే అప్పుల విషయంలో, రుణబాధల విషయంలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎనీథింగ్, ప్రకృతి యొక్క సహాయము కూడా లేకపోవడం, ఒంటరి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు, లైఫ్లో చీకటి కోణం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో గురుబలం అనేటువంటిది జాతకానికి అంత ఇంపార్టెంట్.
సో అది కూడా కంప్లీట్లీ ఏదో మొత్తం తగ్గిపోతుందని కాదు, మిశ్రమంగా ఆయన బలాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఆర్థిక దోషం కనబడుతోంది. సో మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు కానీ ఫైనాన్షియల్గా మీరు ఏదైనా చేస్తూ ఉన్నా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కెరీర్లో జాబులు మారడం కానీ మానడం కానీ ఇలాంటివి ఏది కూడా ఇప్పుడప్పుడే పెట్టుకోవద్దు. నూతన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏది పెట్టుకోవద్దు. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి, కొత్త కొత్తగా ప్రయోగాలు చేయాలి, సాహసోపేత నిర్ణయాలు ఇలాంటివి ఏది కూడా ఈ టైంలో తులారాశి వాళ్ళు పెట్టుకోవడం అంత మంచిది కాదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మేజర్లీ లగ్నంలోకి రవి బుధ కుజ గ్రహ సంచారాలు అక్టోబర్ 17 తర్వాత నుంచి కనబడుతూ ఉన్నాయమ్మా. దీనివల్ల ఏంటంటే తనకంటే పెద్దవాళ్ళు కానీ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల వల్ల కానీ ఏదైనా ఒక అపాయం కలగడం, ఆరోగ్య సమస్య రావడం కానీ, వాహన ప్రమాదములకి లోనవ్వడం కానీ జరిగే అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదండి. మానసిక దోషము, యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి. చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి దాని వల్లనే తులారాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. ఆచితూచి తెలివితేటలతో వ్యవహరించినట్లయితే తప్పకుండా ఉన్నటువంటి సమస్యల నుంచి, ఒడిదుడుకుల నుంచి దాటి ముందుకొస్తారు అని చెప్పచ్చు. 5th హౌస్లో శని రాహుల యొక్క సంచారం కనబడుతోందండి. భౌతిక దోషము అంటే ఇన్ని చెప్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. ఖచ్చితంగా ఉన్నట్టుగా మనం చెప్పాలి కాబట్టి 100% జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఎందుకంటే శని రాహుల యొక్క కంజంక్షన్ కూడా 5th హౌస్లో మీకు కలగబోతోంది అక్టోబర్ 10 తర్వాత. ఎప్పుడైతే పంచమ స్థానంలోకి శని రాహులు వస్తారో బుద్ధి స్థానము, తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. బుద్ధిపూర్వకంగా మీరు చేసేటువంటి పనుల్లో ఎన్నో రకాలుగా ఒడిదుడుకులు అనేటువంటివి చూడడం, ప్రేమ వ్యవహారాల్లో అపజయము అనేటువంటిది కలగడం, సంతాన విషయంలో ఇబ్బందులు అనేటువంటివి రావడం, 3rd and 6th లార్డ్ కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి పెరగడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కలుగుతాయండి. సో ఆ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా. ఇదే కాకుండా 12వ స్థానంలోకి శుక్రుడు నీచ స్థితిలోకి వెళ్తూనే అక్టోబర్ ఎండ్ ఖచ్చితంగా మళ్ళీ తులారాశిలోకి లగ్నంలోకి రాబోతున్నారు. నవంబర్ నుంచి వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. శుక్రబలం బాగుంటుంది కాబట్టి. సో మేజర్లీ చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయండి. ఈ మానసిక దోషము అనేటువంటిది కనబడుతోంది. ఈ మానసిక దోషం నుంచి బయటపడాలి అంటే స్ఫటికమాల అనేటువంటిది ధరించండి. దీనివల్ల శుక్రుడు అనేటువంటి ఆయన యాక్టివేట్ అవుతారు, చంద్రుడు అనేటువంటి ఆయన కూడా యాక్టివేట్ అవుతారు. స్ఫటికము ఎప్పుడైతే మీ ఒంటి మీద ఉంటుందో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా శివానుగ్రహము అనేటువంటిది ఉంటుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. సో స్ఫటికమాల తప్పకుండా వేసుకోండి. 10వ స్థానంలోకి గురుడు వెళ్తున్నారు, గురుబలం తగ్గుతోంది. దీని మూలకంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటూనే గురువారం నాడు గోసేవ అనేటువంటిది చేయండి. నానపెట్టినటువంటి శనగలు ఆవుకి తినిపించడం వల్ల గురుబలం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆపదల్లో ఇరుక్కోకుండా జాగ్రత్త పడతారు. తెలియకుండానే మీరు రక్షించబడతారు. 12వ స్థానంలో శుక్రుడు నీచస్థితిలో ఉన్నారు కాబట్టి నవంబర్ వరకు శుక్రబలం కాస్త తక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ నీచస్థితి అండి, ఎంత యోగించినప్పటికీ కూడా. సో దీనికోసం ఏం చేయాలి అంటే, ఒకవేళ మీరు సినీ నాటక కళారంగం వైపు అడుగులు వేస్తున్న వాళ్ళైతే బొబ్బర్లు దానంగా ఇవ్వండి శుక్రవారం నాడు. సో మేజర్గా 4 రకాలైనటువంటి దోషాలు కనబడుతున్నాయి కాబట్టి దీపావళి అమావాస్య రోజు ఉదయము కానీ సాయంత్రము కానీ దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఏకాదశ రుద్రాభిషేకము అనేటువంటిది జరిపించండి. మేజర్గా వచ్చేటువంటి ఆపదలు కానీ, ప్రమాదములు కానీ, నష్టములు కానీ, కష్టములు కానీ సంభవించకుండా శివానుగ్రహం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది. ఇదే కాకుండా లగ్నంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది, 11th కేతుగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతుంది. సహజంగా దైవ భక్తులు అనేటువంటి వాళ్ళు అండి ఈ తులారాశి వాళ్ళు. అంటే 10 మందికి పెట్టే చెయ్యి. సో ఇక్కడ ఏంటి అంటే ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే శక్తి ఉన్నవాళ్ళు దీపావళి అమావాస్య రోజు సాయంత్రము ఇంట్లో మహాలక్ష్మి హోమం చేయించండి. శక్తి లేనటువంటి వాళ్ళు ఇంట్లో అమ్మవారి యొక్క చిత్రపటానికి నీలపు కలువ పువ్వులతో అమ్మవారిని అర్చించండి. కదంబ పుష్పాలతో పూజించండి. పచ్చి ఆవు పాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చాలా గొప్పగా విజయాలు అనేటువంటివి చూస్తారు. ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఈ కాలదోషం గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి, వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కనుక మనం కాలదోషం మాట్లాడుకుంటే ఏ రకంగా ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించిందండి. గురు శని కావచ్చు, గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది కనబడుతోంది కాబట్టి. ఇదే కాకుండా పర్సనల్ చార్ట్లో మహాదశ అంతర్దశలు కానీ,
D1, D9, D10 చార్ట్స్ కానీ ఎప్పుడైతే మీరు జాతకంలో చెక్ చేసుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో అద్భుతంగా రాణిస్తారు. సో అలా ఎవరైనా కావాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ గోచారాన్ని చూసిన తర్వాత పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.